అంకుల్ 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 పిలిచిన పలకదు ప్రేమ. పోలీస్ అంకిల్స్ ఏట్రా నీ కేసు? సార్ నా లంగా మిస్ అయిపోయింది. లంగా మిస్ అయిపోయిందా? కొట్టానంటే ఏంటి లంగా మిస్ అయిపోతే కేసు ఏట్రా? అది రాసుకోవడానికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చేసావా? లంగా అంటే వేసుకునేలాగా కదండి, మా ఆవిడ పేరు, నేను ముద్దుగా పెట్టుకున్నాను. మరి అదేదో శ్రీలంక మిస్ అని చెప్తావేంటి? అంత డబ్బు కలిసైనా పర్లేదు, నా లంగని నాతో ముందు కలిపేయండి. మీకెంతో కంది నేను ఇచ్చుకుంటాను. ఓకే, 50 అడగనా? తిరగండి, నాకు సిగ్గు. ఆడవాళ్ళు ఏమవుద్ది? 50 ఇదంతా ఆవిడ అభిమానం. ఏమన్నా గురుగారు, ఆల్రెడీ పోస్టులో మీకు డబ్బులు ఇచ్చి ఆడిస్తాను, ఇప్పుడు ఈ లంగా గడిస్తాను, ఏం చేస్తా? లంగా బొంగులేరా రే దగ్గర ఇక నీకు 2 రోజులు లీవ్ శాంక్షన్ చేశాను, వెళ్ళిపో వెళ్ళిపో. రే ఈ డబ్బులు మా ఆవిడికి పంపించు, మా ఆవిడికి. హలో ఇమిడియట్ వెళ్ళిపో. ఇప్పుడు చెప్పండి సార్ ఎలా ఉంటది? వర్ణించడానికి సిగ్గైతే ఫోటో ఏదైనా చూపించండి. ఇదే నా లంగా. డిటో ఈ ఫోటో లాగే ఉంటుందా మీ లంగా? సేమ్ ఇలాగే ఉంటది. అదేదో డబ్బులు ఇవ్వక ముందు చెప్పుంటే బాగుండేది కదా. అయితే మీ వల్ల కాదా? నా డబ్బులు నాకు ఇచ్చే. ఎక్కడి నుంచి ఎవడు వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు. చూడటానికి చాలా అమాయకుళ్ళకి కనబడుతున్నాను కదా, నేను చాలా డేంజర్. కంపు బట్టల్లో ఇరికించి చంపేస్తా. ముక్కున్నోడు ఎవడు కూడా నీ డెడ్ బాడీ జర్రాడు. అర్థమైందా? బీ కేర్ఫుల్. కొంచెం కేర్లెస్ గా ఉన్నా కూడా ప్రాణాలు పోతాయి. ఏమయ్యా భోజనం బాగాలేదా? కింద పెట్టేశారు, అయితే తినండి. ఏంటది? తుకారాం గారికి 2 రోజుల నుంచి కడుపులో నొప్పిగా ఉందంటే ఇంట్లోంచి వంట చేసి తీసుకొచ్చాను సార్. ఇక్కడ 50 మంది ఉన్నారు, అందరికి ఇంటి దగ్గర వండుకొని వస్తావా? పోయిండి. బుద్ధి లేదు నీకు? ఏంటి కొత్త అలవాట్లు? సారీ అంకుల్, నేనే చెప్పా. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్, ఇంకోసారి తీసుకురాకు, వెళ్ళు. హాయ్ చింపాంజీ అంకుల్. హాయ్, రా. చూసావా, మీ ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఇక్కడ ఇలా. ఎవరు ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు. నా కమళ్ళకి నొప్పులు వచ్చాయి. హాస్పిటల్లో సిజరన్ కి 10,000 కావాలన్నారు. తీసుకొచ్చి కట్టేలోపు ఆపరేషన్ చేయకుండా బిడ్డతో పాటు తల్లిని కూడా చంపేశా. తట్టుకోలేక డాక్టర్స్ తల్లి చంపేశా. నీకు విషయం చెప్తాను, ఎవరితో చెప్పకే. చెప్పండి సార్. ఓసారి నన్ను కూడా దగ్గరికి పిలిచి పిల్ల స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బొమ్మిడేలు పులుసు పెడతాను రా అంది. ఫేస్ వాల్యూ అలాంటిది, కానీ నేను వెళ్ళలేదు. నీ అబ్బా చెత్తనా కుక్క, ముసలి కుక్క, నీ అమ్మ కడుపు మాడ. కదా ఎవరినంటున్నావు? కుక్క అండి, ఆడకుక్క చూస్తే చాలు సొల్లు గరుస్తా ఉంటది కదా. అక్కడ కుక్కలేదే. తిట్టాగా వెళ్ళిపోయింది. ఆటికైనా బుద్ధి ఉంది కొంచెం. చాలమ్మా. కాదు మనలు కన్నా లేదు కదా. నన్ను కాదు కానీ అన్న ఫ్లాష్ బ్యాక్ల తర్వాత ఏంటమ్మా నాకు లేదా? మీకు కడుపు నొప్పా? నా తల్లి. తినండి అంకుల్, తినండి, నాకు ఆకలేస్తుంది. ఏంటన్నా చూడకూడదా? నేను నీ ఫ్రెండేగా. పెయింటింగా? ఓహో, నువ్వు పెద్ద డ్రాయర్ అని తెలీదన్నా. ఏంటి చూడటానికి మనున్న ప్లేస్ లాగుంది. రైల్వే ట్రాక్ ఉందా? నాకు తెలీదే. అయితే నువ్వు జంపా? ఇక్కడి నుంచి ఎస్కేప్ అవటం అంత ఈజీ కాదు. ఎందుకన్నా? ట్రాన్స్ఫార్మర్కి వచ్చే కరెంట్ ఆపాలంటే మన లైఫ్ క్లోజ్. ఎస్ఐ పెళ్ళిక నో నీడ్ టు గో. ఓకే,
ఏంటి ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయింది. బ్లాస్టా? సిటీ నుంచి మనిషి వస్తున్నాడు సార్. ఇంకా గంట 2 గంటలు రెడీ అవుతుంది సార్. సెక్యూరిటీ టైట్ చేయండి. ఎందుకు సార్ అనవసరంగా? అందరిని అసెంబ్లీ చేసి అటెండెన్స్ తీసుకోండి. ఓకే సార్. ఓకే. హలో హలో. ఎస్ఐ అయినా కూడా మనవాడే కదమ్మా. అత్తయ్యని తోడుగా తీసుకెళ్ళు. తప్పకుండా వెళ్ళాలి. ఓకే డాడ్. చాలా మంచి గిఫ్ట్ అనా. దీన్ని ఎప్పుడు నా పక్కనే పెట్టుకుంటా. నువ్వు చెప్పినట్టే నీకు నచ్చిన గోల్డ్ ఫిష్ పెట్టాను. హౌ ఇస్ ఇట్? లక్ష్మి వాళ్ళక్కడ వేరయ్యా పెళ్లికి వెళ్ళారు. ఏం వెతుకుతున్నారు డాడీ? ఏం లేదు, నా టాబ్లెట్స్ మర్చిపోయా. అందుకే నీ రూమ్ లో ఉందా లేదా అని. అదేంటన్నయ్యా, మర్చిపోకూడదనే కదా పొద్దున్న నీ పాకెట్ లో పెట్టాను. ఓ యా. ఏమైంది డాడీ? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, వర్క్ టెన్షన్, హెడేక్. యు గెట్ మీ టీ. ఓకే సరే డాడీ. ట్రాన్స్ఫార్మర్ రెడీ అయింది సార్. అందరూ ఉన్నారో లేదో చూసి ఆ పారిపోయిన సెలవు తీసుకురా, సన్మానిద్దాం. రే నువ్వు మెయిన్ ఆన్ చేయి. ఏ స్విచ్ ఎక్కడుందో? 50. నువ్వేనయ్యా? ఉన్నానుగా, కనపట్లా? అయితే సరే 51. థ్యాంక్స్. దొరా 51 కనిపించట్లేదు. ఇక్కడే ఎక్కడ ఉంటాడు? ఎత్తగా నా దగ్గర ఉన్నాడు. కరెంట్ ఆఫ్ అయిపోయింది కదా, కొవ్వొత్తి చూపించాడు. ఇక ఈడుతో పాటు అందరూ ఉన్నట్టేగా? ఉన్నట్టే సార్. ఇక మీరు వెళ్ళండి అమ్మా, రెస్ట్ తీసుకోండి. పొద్దున పని ఉంది. టీ తీసుకురా. నేను కాల్ చేస్తా. ఇరిటేటింగ్ క్రీచర్. నీకోసం నువ్వే చదవాలి, ఎవరికి చెప్పకు. ఏం చూస్తున్నావు? ఏం లేదు డాడీ. పెళ్లి ఎలా జరిగింది? వెరీ నైస్. ఓకే, ఫ్రెష్ అప్ అండ్ కమ్. ఓకే. ఏంటమ్మా? ఏం లేదు డాడీ. సార్ మీరు సూపర్ సార్. మీ అనుమానం కరెక్ట్ అయింది సార్. ఏం జరిగింది? ఒకడు ఎస్కేప్ అవుట్ ట్రై చేశాడు సార్. ఎవరు? వాడి పేరు లీల సార్. ఓ, వాడిని వదిలే. వాడిని వదిలేయండి. ఓకే సార్. ఇక్కడ ఉంటే ఇలాంటి ఫోన్లే వస్తుంటాయి. నేను కాదంటే వేరే ఎవడు. నువ్వు రాసిన లెటరు ఒకవేళ లక్ష్మి చదవకపోతే? నేను మంచి మూడ్ లో ఉంటే ఏంటా ఏదో మాటలు? పెద్ద ఆయన కూడా చూడను. పడుకోండి. ఏంటి తమరికి సెపరేట్ గా చెప్పాలా? అది కాదు దనా. గుడ్ నైట్ మీకు, స్వీట్ డ్రీమ్స్ నాకు. బాబాయ్తో వెళ్ళి తీసి తెచ్చేసుకో. అదేంటి డాడీ? ట్రాన్స్ఫర్ వైజాగ్. అంటే ఇక్కడే ఉండిపోతావా? అది కాదు డాడీ. మరి ఇంకేంటి, వెళ్ళు. ఓసే లక్ష్మి, మీ బావ నీ కోసం లండన్ నుంచి వచ్చాడే, హాయ్ కూడా చెప్పవా? హాయ్. హాయ్. బ్రేక్ఫాస్ట్? నో థ్యాంక్స్. ఓకే. తప్పించుకుంది నేను, దొరికిపోయింది నువ్వు. సారీ. పర్వాలేదు. అవును, నువ్వు వీరమణి తమ్ముడు కదూ, విన్నాను. ఎందుకు? అది మీ అన్నయ్యకి నాకు గొడవ జరిగింది. తెలుసు, ట్యాంక్ బండ్ దగ్గరేగా. అంటే దాంట్లో నా తప్పేం లేదు. తప్పున్నా కూడా తప్పు కాదు, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి, రిలేషన్ కంటే ఎక్కువ. అవును, ప్రాణాలకు తెగించి సిటీకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అక్కడ నా లైఫ్ ఉంది. లైఫా? కమిషనర్ కూతురు. కమిషనర్? 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 కమిషనర్ చావాలి, నేనే చంపాలి. హే లీలా, నువ్వు అనుకున్నట్టు ఆయన అంత చెడ్డవారు కాదు. లీలా, ఇంటికో చెట్టు, ఆరోగ్యానికి తొలిమెట్టు. ఆడేడ్రాడు. అమ్మమ్మమ్మమ్మ కింద చెత్తనమ్మా. చిన్న పని ఉంటేను అట్టగా బయట రమ్మా, కూర్చొని మాట్లాడుకుందంటే అమ్మా. నాకు నా లంగా కావాలి.
ఇప్పుడు ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయి దొరకాలి అంటే కొంచెం కష్టం కదా. చాలా కష్టం. అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? దొరకదు కదా. పోనీ పని చేద్దాం. ఐశ్వర్యరాయ్ క్యాన్సర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇవి రమ్యకృష్ణ కదా, పెద్ద డైరెక్టర్ భార్య. నేను చెప్పేది రమ్యకృష్ణ అంటే రమ్యకృష్ణ కాదురా, ఇంచుమించు రమ్యకృష్ణలా ఉండే ఒక టైప్ లో అమ్మాయి. అర్థమైందా? ఆవిడేమో బాలీవుడ్, ఈవిడేమో టాలీవుడ్. ఈవిడ తీసుకురావడం చాలా ఈజీ. ఇదేవుడ్ దీంతో కోట 2 ముక్కలు అయిపోతుంది హెడ్. ఎన్ని ముక్కలు అవుతాయి? 2 ముక్కలు అయిపోద్ది హెడ్. అదిరా అదిరా. అరే జంగిల్ ఫ్రీ ఫ్రీ. లైన్ కి ఫేవర్ వస్తే ర్యాట్ వచ్చి హౌ ఆర్ యు అని అడిగిందట. అలాగుంది నా పరిస్థితి. చెప్తా విను. కూతురు బంగారం. ఆ రాక్షసుడిని రాముడు ఎదిరించాడు. రాక్షసుడు ఎవరు? అది ఏంటి సార్ ఇలా వచ్చేసారు చెప్పా పెట్టకుండా? ముందే చెప్పుంటే రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చేవాడిని కదా. రండి సార్, రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఐఎమ్ సో హ్యాపీ మీరు పర్సనల్ గా నన్ను చూడటానికి వచ్చారని. కూర్చోండి. ఫోన్లో మావయ్య అన్నావు కదరా. ఫోన్లో ఏదో 100 అంటావండి. ఇప్పుడు మీరు ముందున్నారు కదా, టెన్షన్. టీ తీసుకోండి, నేను బాగానే పెడతాను. అయితే షుగర్ నాకు లేదు. హో, మీకు బీపీ కదా, లక్ష్మి చెప్పింది, మర్చిపోయాను. నిన్న మా ఇంటికి ఎందుకు వచ్చావురా? మీ ఇంటికి రావడం ఏంటి సార్, మీరు డిషుమ్ డిషుమ్ అని కాల్చేస్తారు కదా. ఎందుకు వచ్చావు? భలే అంటున్నారు. ఎలా వస్తాను సార్? చుట్టూ కొండలు, కరెంట్ వైర్లు, హడావిడి, సెక్యూరిటీ గార్డులు. రావడం అంత ఈజీయా? నువ్వు రాగలవురా, నీకు కెపాసిటీ ఉంది. అంత కెపాసిటీ ఉన్నవాడికి పిల్లనివ్వడానికి ఏంటి సార్? ఇంకా అబద్ధాలు ఎందుకు, వచ్చానులే సార్. టీ తీసుకోండి. థ్యాంక్ యూ. లెటర్లో ఏం రాసావు? హో, అది కూడా మీకు తెలిసిపోయిందా? ఏం రాసావు? మీ అమ్మాయిని అడగండి. ఏ చెప్పలేదా? యాక్చువల్గా మీకు చెప్పొద్దనే రాశాను. మీకు చెప్పలేదంటే మీరు అనుకుంది కరెక్టే. షీస్ ఇన్ లవ్. ఇంకేం రాసావురా? సార్, ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ అని ఎదవేషాలు ఏం సార్? చెప్తా సార్, చెప్తా సార్, చెప్తా. సార్, నేను చాలా తెలివిగా అక్కడి వరకు వచ్చి ఎస్కేప్ అయ్యాను అనుకుంటుంటే మీరు నాకన్నా తెలివిగా మీ కూతుర్ని సైడ్ చేశారు. అందుకే నా ఫ్రెండ్స్ని సిటీలో ఒక చోటున లక్ష్మిని కలమని చెప్పాను. అక్కడ వాళ్ళు తనతో మీరు చేసినవి, నేను చేయనవి, నేను చేయాల్సినవి, చేస్తున్నవి అన్నీ చెప్పేస్తారు. ఎక్కడికి రమ్మన్నావురా? మీరు ఓపెన్ చేసిన అనాథాశ్రమంకే. లక్ష్మి నేను ఫస్ట్ టైం మీట్ అయింది కూడా అక్కడే. మా ఇద్దరి ప్రేమ అక్కడే ఓపెన్ అవుతే సెంటిమెంటల్ గా వర్కౌట్ అవుతుందని ఒక చిన్న ఫీల్. తను రాదు. మరి అక్కడే నాకు మండుద్ది. రాదు. వస్తుంది సార్. నా కూతురు రాదు. నా లక్ష్మి వస్తుంది. నో ఛాన్స్, నో ఛాన్స్. మా బాధ కొంచెం వినండి సార్. సార్, మేము చెప్పేది కొంచెం వినండి సార్. మమ్మల్ని నెట్టకండి సార్. వినండి సార్. Impossible. No chance at all. Go back. Stop them. Stop them. No. Go back, I say. Go back. Move. Hey. సెల్లో పడేసి చచ్చేదాకా కొట్టండి. చంపొద్దంతే. శర్మ, డామ్ ఇట్, ఇడియట్. వీడిది ఎప్పుడు ఎంగేజ్. షిట్. నమస్కారం. నమస్కారం. మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. చెప్పండి. ధన ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే నాకు ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి. ఓకే? సార్, నువ్వు తప్పు చెయ్యవు, నాకు తెలుసు. కోటి ఏరియా జగన్ కవర్ చేస్తాడు. ఎస్ సార్. ధూల్పేట చాలా డెలికేట్ ఏరియా. అక్కడ కానిస్టేబుల్స్ తో పాటు కొంతమందిని మఫ్టీలో పెట్టండి. దట్ ఈస్ యువర్ జాబ్, వినయ్. ఓకే సార్. ఎక్కడ పడితే అక్కడికి తోకలాకొచ్చేస్తాం. మేడం మేడం మేడం, మీ గురించి ఎంతసేపటి నుంచో వెయిటింగ్. రండి రండి. సార్, మీరు మేడం వుడ్ బి కదా? మీకెలా తెలుసు? ఎలా తెలుసా? నిమిషానికి 60 సెకండ్లు ఉంటే దానిలో 600 సార్లు మీ గురించే మాట్లాడుతుంది సార్.
అన్ని మనసులో దాచుకుంటది దొంగది. అవును, మీరు నేను ఇక్కడ స్టాఫ్ కదా? భలే కనిపెట్టేశారే దొంగ. అరే 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 పిల్లలు చూడండి, లక్ష్మకి వచ్చేసింది. అన్నయ్య చెప్పు. సిటీ బ్యాంక్ వాళ్ళట క్రెడిట్ కార్డ్ వెరిఫికేషన్ కోసం వచ్చారు. లక్ష్మికి చెప్పు. లక్ష్మి బయటికెళ్ళిందిరా. ఎక్కడికని చెప్పింది? ఏదో స్కూల్ అని చెప్పింది. నాకు తెలీదు, ముందు బ్యాంక్ సంగతి చెప్పు. పొమ్మను. పండి. What are you plucking here for? Go and keep an eye on the antisocial elements. Yes, sir. Get lost. వెళ్ళి వాడి బాబుని తీసుకురా. ఎవడి బాబుని? నా బాబుని, you bloody fool. దనా బాబుని. ప్రిన్సిపల్ గారు మీతో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంట, మీకోసమే వెయిటింగ్. వెళ్ళండి మేడం, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏంటి సార్ మీరు వెయిటింగ్? మీరు వెళ్ళండి. వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారని మీరు మధ్యలో ఉంటే డిస్టర్బెన్స్ అని పద్ధతి కాదని ఎందుకు అనుకుంటున్నారు సార్? వెళ్ళండి. ఇట్స్ ఓకే, పర్లేదు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటాం, మధ్య వెళ్ళి డిస్టర్బ్ చేయడం అది మేనర్స్ కూడా కాదు. నేను అలా తిరిగేసి కార్ దగ్గర వెయిట్ చేస్తాను. తొందరగా వచ్చామని చెప్పండి. ఓకే సార్. ఏంటన్నా ఎక్కడికి వెళ్ళిపోయావు? మేము ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా? ఒక ఫోన్ చేయొచ్చు కదా. ఆ లెటర్ గురించి మీ నాన్నకి చెప్పావా? లేదు. ఎందుకు? నువ్వు చెప్పొద్దన్నావు కదా. నువ్వు ఏం చెప్పినా చేసినా దానికి ఒక రీజన్ ఉంటుంది కదనా, అందుకే చెప్పలేదు. నా మీద అంత నమ్మకమా? మరి ఎందుకు రమ్మన్నావు? ధనా చెప్పుదనా. చెప్తూనే ఉన్నాను. నోటితో చెప్పలేని చాలా విషయాలు కళ్ళు చెప్తాయి. ఒక్కసారి నా కళ్ళు చూడు. నా కనులు మూసేస్తే కలలకు పొదుందా, ఈ అందం నాలోన అణువణువును శృతి చేస్తుంటే. నువ్వు అనుకున్నట్టు ఏం లేదనా. నేనేమనుకున్నాను తెలీదు. నేనేమనుకున్నానో నా మనసులో ఏముందో నీకు బాగా తెలుసు. నాకు తెలీదు. మన మధ్యలో ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే. నేను అదే అనుకున్నాను, కానీ ఇది ఫ్రెండ్షిప్ కాదు ప్రేమే అని మీ నా తర్వాతే తెలిసింది. షట్ అప్. లక్ష్మి ఆగు. ఓకే, నీ పాయింట్ ప్రకారమే ఆలోచిద్దాం. ఇండియాలో 90% పైగా భార్యలు వాళ్ళ భర్తలు కనీసం ఒక్క రోజైనా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలని కోరుకుంటుంటే ఒక్క మంచి ఫ్రెండ్ నీ భర్త అవడంలో తప్పే ఉంది. డోంట్ టాక్. నీ దగ్గర నుంచి ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదనా. ఐ హేట్ యూ. నీ మొహం చూడటానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. లక్ష్మి